హాయ్ అండి. మీరు కూడా ప్రతి పండుగకి ఏం చేయాలి అని ఆలోచించి లాస్ట్కి పులిహోరనే చేస్తారా? అయితే చింతపండు పులిహోరని కూడా ట్రై చేసి చూడండి. ముందుగా అయితే నేను ఆల్రెడీ అన్నం వండి పెట్టుకున్నానండి. అన్నం వండింది చల్లారడానికి పెట్టాను. దాని మీద కొంచెం అంతా పసుపు ఇంకా కరివేపాకు రెబ్బలు వేసి చల్లడానికి పెడుతున్నానండి. ఈ లోపల అయితే పోపు పెట్టుకుంటున్నాను. ముందు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అది ఎక్కిన తర్వాత దానిలో అయితే వేరుశనగ గుళ్ళు ఇంకా పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకున్నానండి. ఇవి క్రిస్పీగా ఉండాలి ఎంతసేపు అయినా అంటే చాలా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. నేను అలాగే సిమ్లో పెట్టి వేయించుకున్నాను. అవి కొంచెం వేగినాయి అనిపించిన తర్వాత దానిలోకి నేను ఎండుమిర్చి ఇంకా ఆవాలు వేసుకున్నానండి. ఇప్పుడు ఆవాలు చిటపట్లాడేదాకా వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఆవాలు ఎప్పుడైతే చిటపట్లాడుతాయో దానిలోకి నేను పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు రెబ్బలు యాడ్ చేసేసుకుంటున్నానండి. అయిపోయిన తర్వాత దీన్ని పక్కకు తీసేస్తున్నాను. తీసిన తర్వాత దీనిలో అయితే నేను మిగిలిన పోపు అంతా తీసేసానండి. ఓన్లీ పచ్చిమిర్చి ఇంకా 2-3 పోపు దినుసులు మాత్రమే ఉంచాను. దీనిలో ఇప్పుడు నేను చింతపండుని ఇందాక నానబెట్టి పెట్టుకున్నానండి. అది మొత్తం అంతా మంచిగా పేస్ట్ లాగా తీసేసుకొని ఆ వాటర్ని మాత్రమే ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను పాన్ మీద యాడ్ చేసుకొని ఇట్లా మరిగేదాకా ఉంచుకోవాలండి. కొంచెం మరుగుతూ దగ్గరకు వస్తూ ఉంది అనిపించినప్పుడు కొంచెం అంతా బెల్లం వేసుకోవాలి. కొంచెం బెల్లం వేసుకొని అందులోనే పసుపు ఇంకా ఇంగువ వేసుకోవాలండి. నేను ఇంగువ వేసింది అయితే క్లిప్ డిలీట్ అయిపోయిందండి. సో ఇందులో యాడ్ చేయడం కుదరట్లేదు. దీన్ని తర్వాత మంచిగా ఇట్లా ఉడికిపోయిన తర్వాత దీన్ని అయితే తీసుకెళ్ళి చల్లారి పెట్టుకోవాలి. ఇది కూడా కొంచెం చల్లారిన తర్వాత చింతపండు పేస్ట్ కూడా తర్వాతనే అన్నంలో యాడ్ చేసుకుందామండి. ఇలా పోపు అంతా వేసాను కదా, ఇందాక చెప్పాను మీకు యాడ్ చేశానని. సో దీనిలోనే ఇంకా యాడ్ చేసుకొని చింతపండు పేస్ట్ అంతా కూడా దీన్ని మంచిగా పైకి కిందకి కలుపుకోవాలి. మీరు గమనిస్తే నేను ఉప్పు ఇంకా కలపలేదండి, లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇప్పుడు కొంచెం ఉప్పుని యాడ్ ఉప్పును వేసుకున్నాం కదండి. ఉప్పును వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది. డెఫినెట్గా అయితే ట్రై చేసి చూడండి. నా రెసిపీస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.